అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, జేఈ మెయిన్స్లో అందరికీ టాప్ స్కోర్ రాకపోవచ్చు, అలా రావడం అసాధ్యం కూడా. అయితే ఆశించిన జేఈ ర్యాంక్ పర్సెంటేజ్ రాని ఎడల మనకుండే అవకాశాలు ఏంటి? దీని గురించి ఈ వీడియోలో లోతైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యాప్లో వివిధ రకాల ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క కౌన్సిలింగ్, అనేక రకాల మనకు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, మెరుగైన కాలేజ్ బ్రాంచ్ ఎలా తీసుకోవాలనే దానికోసము యాప్లో ఎవ్రీ వీక్ జూమ్ క్లాసెస్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్లో చేర్చబడతారు. సో ప్రత్యక్షంగా కూడా కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించబడతాయి. ఒక సమగ్రమైనటువంటి టీము వ్యవస్థ పనిచేసిన దీనికోసం దాన్ని వినియోగించుకోవాల్సిందిగా సూచన. మిత్రులారా, ఒకవేళ జేఈ మెయిన్స్లో ఆశించిన స్కోర్ అన్నప్పుడు మూడు రకాల ప్రధాన అనేక అవకాశాలు ఉన్నాయి. ఉన్నంతలో అంటే జేఈ మెయిన్స్ రాకపోయినా ఎన్ఐటి స్థాయి కాలేజెస్లో సీటు పొందాలంటే ప్రధానంగా మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లోయర్ త్రిబుల్ బ్రాంచెస్, ఎన్ఐటి కూడా వస్తాయి లోయర్, కానీ సిఎస్ఈసి బ్రాంచ్లో ఒకరు మీరు కావాలని కోరుకుంటే లోయర్ త్రిబుల్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు లోయర్ త్రిబుల్ అంటే లోయర్ అంటే తక్కువ స్థాయి అని కాదు దాని అర్థము. రీసెంట్గా స్టార్ట్ అయిన గత 4-5 ఏళ్ళలో స్టార్ట్ అయిన అర్థం. త్రిబుల్ కర్నూల్, త్రిబుల్ శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది, త్రిబుల్ ధార్వాడ్ కర్ణాటక, త్రిబుల్ కొట్టాయం కేరళ, త్రిబుల్ భగల్పూర్ బీహార్, త్రిబుల్ కళ్యాణి బెంగాల్, త్రిబుల్ ఊనా హిమాచల్ ప్రదేశ్, త్రిబుల్ అగర్తలా త్రిపుర, త్రిబుల్ మణిపూర్ ఇట్లాంటివి కొన్ని. వీటిలలో ఈసీఓ సిఎస్ఓ సాధించడం ఒక అవకాశం. మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకి మీకు ఎన్ఐటీలు త్రిబుల్ మంచి టాప్ త్రిబుల్ ఐఐటీస్ ఉంటాయి కాబట్టి నేను దాని గురించి మాట్లాడాను లేదు. ఇవి వచ్చిన వారికి సాధారణంగా ఎంసెట్లో కూడా టాప్ 5 కాలేజీలో సీట్స్ వస్తుంటాయి. టాప్ 5, 6, 10లో సిఎస్సీలు వస్తుంటాయి. ఒకవేళ మీరు కామెడీకి అంటే కర్ణాటకలో ఉండేటువంటి అనేక అత్యున్నత స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరు కామెడీకి. దీనిలో మీరు అప్లై చేస్తే దీనిలో కూడా మీకు సీట్ వస్తుంది. ఎందుకంటే ఎంసెట్లో సీట్ వచ్చినప్పుడు కామెడీలో కూడా సీట్ వస్తుంది. ఇప్పుడు మూడు ప్రధానమైనటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. కర్ణాటక వెళ్ళండి, హైదరాబాద్ ఉంటే మీరు అప్లై చేయరు, ఒకవేళ చేస్తే సీట్ వస్తుంది. అంటే ఈ మూడు అవకాశాలప్పుడు ఏవి బెటర్ అనేది ప్రస్తుత చర్చ. నిజానికి ఇది స్పెసిఫిక్ ఆన్సర్ ఉండదు. పర్సన్ని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందరికీ ఒకే రకమైన స్టాండర్డ్ ఆప్షన్స్, ప్రిఫరెన్షియల్ లిస్టు సలహాలు ఉండవు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక్కొక్క పేషెంట్కు ఒక్కో రకమైన ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, ఒకే వ్యాధి ఉన్నప్పటికీ కూడా. ఆ శరీర తత్వాలను బట్టి, లక్షణాలను బట్టి, సామర్థ్యాన్ని బట్టి, ఇంటెన్సిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. అట్లనే స్పెసిఫిక్ ఆన్సర్ ఉండదు, కానీ దాని మీద ఉండేటువంటి ఒక బేసిక్ అవగాహనని వీడియోలో తెలియజేస్తాను. నిజానికి కాస్త దూరం అనే విషయాన్ని పక్కన పెడితే త్రిబుల్ బెటర్ అనేది నా యొక్క సలహా. ఇప్పుడు సమస్యలు ఉండవచ్చు, అన్నీ కూడా కొత్త బిల్డింగ్స్, కొన్నిట్లో రెంటెడ్ బిల్డింగ్స్ నడుస్తున్నాయి. కొత్త త్రిబుల్ గత 5-6 ఏళ్ళ కింద స్టార్ట్ అయినాయి. అయినప్పటికీ త్రిబుల్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్లేస్మెంట్స్ కానీ ఫ్యాకల్టీస్, ఎందుకంటే దీనిలో ఉండే వాళ్ళు అందరూ కూడా మెజారిటీ ఐఐటీలలో పిహెచ్డి చేసిన వాళ్ళు దీనిలో ప్రొఫెసర్స్ వస్తున్నారు. దీని యొక్క డీన్ కూడా ఐటీ రంగం చెందిన వాళ్ళు, ఐదర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ నుంచి దీని యొక్క డైరెక్టర్స్ కూడా వాళ్ళే వస్తున్నారు. కాబట్టి సహజంగా వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి మీకు అభివృద్ధి వేగంగా దీన్ని డెవలప్ చేయనేటువంటి సంకల్పం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఒకటే సిఎస్ఈసి లాంటి 2-3 కోర్సే ఉన్నాయి కాబట్టి మొత్తం ఇన్స్టిట్యూట్ యొక్క ఫోకస్ అంతా దీని మీద ఉంటుంది. అదే ఐఐటీలో ఒక 30 రకాల కోర్సెస్ ఉన్నాయి, 30 రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి.
కనీసం 15-20 రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి మొత్తం ఫోకస్ షిఫ్ట్ అయిపోతుంది. అదేవిధంగా దీని ఉండే కరికులం కూడా మిగతా వాటికంటే అడ్వాన్స్డ్, అసైన్మెంట్స్ ఎక్కువ ఇస్తుంటారు. సో రెగ్యులర్గా మీకు ఫాలో అప్ ఉంటుంది, ఇంటెన్స్గా వర్క్ జరుగుతుంది, తక్కువ స్టూడెంట్స్ ఉంటారు. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఇన్ఫ్రా ఇష్యూస్ ఉంటాయి, మరికొన్ని ఇష్యూస్ ఉంటాయి. మీరు ఊహించేంత అద్భుతంగా బిల్డింగ్ ఉంటే కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు, వాటి బట్టి ఆధారపడుతుంది. కంపారిటివ్గా కొంచెం ఎంసెట్ కంటే ఎన్ఐటీల కంటే మెజారిటీ త్రిబుల్ ఫీ కాస్త ఎక్కువ ఉంది. కొన్నిట్లో అంతే ఉంది, కొన్నిట్లో కొంచెం ఎక్కువ ఉంది, కొన్నిట్లో ఇంకా ఎక్కువ కూడా ఉంది. ఇప్పుడు కర్నూలులో ఉంది నార్మల్, కొంచెం ఎన్ఐటీ ఫీజు ఉంది కాస్త, టీటీ కాస్త ఎక్కువగా. అదే శ్రీ సిటీ అదే రాష్ట్రంలో చాలా ఎక్కువ ఫీజు ఉంది. అదే మీకు జిఎఫ్టీ అయినటువంటి నయా రాయ్పూర్ కూడా ఫీజు ఎక్కువ ఉంది, నాగ్పూర్ కూడా ఎక్కువ ఉంది, అలహాబాద్ లాంటివి తక్కువ ఉన్నాయి, కాంచీపురం తక్కువ ఉన్నాయి, జబల్పూర్ గ్వాలియర్ కూడా స్టాండర్డ్ కానీ తక్కువ ఉన్నాయి ఫీజెస్. కాబట్టి ఒక్కొక్క త్రిబుల్ యొక్క స్ట్రక్చర్ ఒక తీరు ఉంది. కాబట్టి అది బెటర్. లేదు అంత దూరం వెళ్ళము, అంత ఫీజు కట్టము, మాకు అవసరం లేదు అని హైదరాబాదులోనే ఉండాలనుకుంటే అది సరైనటువంటి ఆలోచన కాదు. దూరం ప్రధానం కాదు. ఏడాదిలో 10-12 సార్లు వెళ్తారు, 10-12 సార్లు వస్తారు. కాబట్టి మీరు దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. రోజు వారం తిరిగారు కదా, సెమిస్టర్కి ఒకసారి వస్తారు, మ్యాక్సిమం 2 సార్లు వస్తారు. 2 సార్లు వచ్చినా కూడా 16 సెమిస్టర్లు ఉంటే 16 ఏళ్ళ 30 సార్లు వస్తారు. 4 ఏళ్ళ 30, ఏడాదికి 2 నుంచి 4 సార్లు వస్తారు. 2 to 4 టైమ్స్ వేరే ప్రయాణం కష్టం కాదు. మీరు మహబూబ్ నగర్ నుంచో, కరీంనగర్ నుంచో, ఆదిలాబాద్ నుంచో హైదరాబాద్ అటు చివరికి వెళ్ళాలంటే 5 hours పడుతుంది. మీరు అనేక ప్రాంతాల నుంచి రావాలంటే కూడా 5-6 hours పడుతుంది ఫ్లైట్లో అయితే. ట్రైన్లో అయితే నైట్ బయలుదేరితే పొద్దున కాల్లో వచ్చేస్తారు. వరంగల్లో, నిజామాబాదు, ఆదిలాబాద్ కొన్ని ట్రైన్ స్టేషన్ ఉన్న దగ్గర మొత్తం మీద మ్యాక్సిమం హాఫ్ డే, మ్యాక్సిమం 1 day ఫ్లైట్ ఉన్న దగ్గర, కన్వీనియన్స్ ఉన్న దగ్గర ఉంటుంది. కాబట్టి దూరం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో చేరదలుచుకున్నట్టయితే టాప్ 5 కాలేజ్, టాప్ 6-7 కాలేజ్ వరకు ఓకే. అంటే సిబిఐటి, విఎన్ఆర్, నారాయణమ్మ, వాసవి, కేఎంఐటి, మ్యాక్సిమం గోకరాయ రంగరాజు, ఇవి ఈ 6-7 కాలేజెస్. ఈ 6-7 కాలేజెస్ వరకు వస్తే వెళ్ళచ్చు. ఆ తర్వాత ఇంకా కిందికి వెళ్తే అనవసరం. కానీ ఒకవేళ మీరు కామెడీకే రాస్తుంటే మీరు కర్ణాటక వెళ్ళడానికి సిద్ధంగా బెంగ ఉంటే చాలా అద్భుతమైన కాలేజెస్ ఉన్నాయి. ఒకనాడు హైదరాబాద్ కాలేజెస్ బెటర్, కానీ ఇప్పుడు కర్ణాటక కాలేజ్ హైదరాబాద్ కంటే బెటర్. మీకు రామయ్య కానీ, బిఎంఎస్ కానీ, ఆర్వి కాలేజ్ కానీ, మీకు ఇంకా మిగతా మైసూర్లో ఉండేటువంటి కాలేజ్ కానీ, మరికొన్ని కాలేజెస్ కూడా బెటర్ కాలేజెస్ ఉన్నాయి. అట్లీస్ట్ టాప్ 5 కాలేజ్కి వస్తే మీరు వెళ్ళొచ్చు. ఈ 3 వస్తే కూడా మీరు సిటీలో ఉండాలి, బెంగళూరులో ఉండాలి, బెంగళూరు సిటీ ఇంట్రెస్ట్ ఉంది, మరీ దూరం వెళ్ళకుండా బెంగళూరు ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎక్కడికైనా ఏం కాదంటే త్రిబుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్. హైదరాబాద్ ఉండాలనుకుంటే హైదరాబాద్ ప్రిఫరెన్స్. కానీ ఓవరాల్గా దూరం అనేది, ఫీజు అనేది పక్కన పెడితే ఫస్ట్ త్రిబుల్ సెకండ్ కామెడీకి, థర్డ్ ఎంసెట్. సో మనకి ఎక్కడెక్కడ ఏ కాలేజీలో వచ్చింది అనే దాన్ని బట్టి కూడా మన నిర్ణయాలు మారుతుంటాయి. జనరల్గా చెప్పలేం. అంటే కామెడీలో నెంబర్ 1, ఎంసెట్లో నెంబర్ 1, త్రిబుల్ లాస్ట్ 5 వస్తే మీరు త్రిబుల్ లాస్ట్ 5 వస్తే మీరు మీకు బెంగళూరుకి వెళ్ళచ్చు, ఆర్వి కాలేజ్కి వెళ్ళచ్చు. ఓకే, ఒక త్రిబుల్ లాస్ట్ 10లో మధ్య రకం, సో లాస్ట్ 10 ప్రాంతంలో ఉంటే మీకు అంటే త్రిబుల్ 30 ఉంటే 20-25 మధ్య ర్యాంకింగ్ ఉండే కాలేజ్కి వస్తే త్రిబుల్ బెటర్. ఒకవేళ మీకు కామెడీకేలో టాప్ 6 to 10 వచ్చి ఎంసెట్లో టాప్ 1 to 5 వస్తే ఎంసెట్ బెటర్. సో దాన్ని బట్టి ఆధారపడుతుంది. దీనికోసం ఒక సమగ్రమైనటువంటి శాస్త్రీయమైనటువంటి కౌన్సిలింగ్ ప్రొసీజర్ అవుతుంది. దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, తప్పనిసరి మీకు హెల్ప్ అవుతుంది. సంబంధ కోర్సు తీసుకోండి. లేట్ అయితే మీకు పీపుల్ ఎక్కువైనప్పుడు ఇంటరాక్షన్ తక్కువ అవుతుంది కాబట్టి మీకు అవకాశం ఉండదు. కాబట్టి ఈ యాప్లో ఉండేటువంటి జోసా బిట్సాట్ కౌన్సిలింగ్ కానీ, విట్టి మణిపాల్ అమృత కానీ కోర్సు తీసుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.